అవుతున్నారు. శరత్ గారు సార్, సో ఏమంటారు నిన్న సుప్రీంకోర్టులో జరిగిన ఘటన మీద? సార్ ఒకటి, ఇది ఫస్ట్ టైం కాదు. మనం ఎట్లయితే ఇవాళ అంటే విషయాల మీద అవగాహన లేని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా ఇది ఒక దళిత జడ్జి మీద ఎవరో ఒక ఉన్నత కులాలకు చెందిన లేక ఒక ఛాందసవాది చేసిన దాడిలాగా మొట్టమొదటి ఇన్సిడెంట్ భారతదేశ చరిత్రలో అనేది తప్పు. ఇదివరకు జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ అనే చీఫ్ జస్టిస్ మీద కూడా డైరెక్ట్ గా చెప్పు విసిరినాడు. చెప్పు చీఫ్ జస్టిస్ గారి టేబుల్ మీద పడ్డది. పడ్డ తర్వాత వారు ఏమన్నారంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి, కొంతమంది మానసిక సంతులనం కోల్పోయినటువంటి వ్యక్తులు ప్రవర్తించే పిచ్చి చేష్టలతో న్యాయ వ్యవస్థ అనేది భంగపడదు అన్నారు. వారు వాడిన ఇంగ్లీష్ పదజాలం ఏంటంటే ది ఈక్వానిమిటీ ఆఫ్ ది జుడిషియరీ ఈజ్ నాట్ సో బ్రిటిల్ as to be broken into pieces by a few individuals who do not have control over their emotions అని అన్నాడు. అట్లనే న్యాయ వ్యవస్థ అనేది ఒక పెద్ద సిటడల్, అదొక పెద్ద కట్టడం, అది ఒక బ్రహ్మాండమైన పునాదుల మీద ఏర్పడ్డదనమాట. ఈ వ్యవస్థకి ఎవరో ఒక వ్యక్తి ద్వారా ఏదో ద్రోహం జరుగుతుంది, ఏదో భంగం జరుగుతుంది అని మనం ఊహించడానికి వీల్లేదు. తర్వాత రెండోది, ఈ అడ్వకేట్ ఎవరైతే షూస్ వేసడానికి ట్రై చేసినాడో ఆయన హిందువుల ప్రతినిధి కాదు. హిందూ మతం ఎప్పుడూ కూడా ఇతర మతాల మీద దాడి చేయాలా, హింస చేయాలా, పీడనకు గురి చేయాలా అని చెప్పదు. హిందూ మతంలో ఆ రకమైన ఆలోచనే లేదు. అంటే మనం అఫ్కోర్స్ మరి అట్లా అంటే కమ్యూనిస్టు భావాలతో ఉన్న బ్రాహ్మణి నేను మరి చాలా సార్లు చిన్నప్పుడు వేదం శాస్త్రం అన్ని చదువుకున్నాను. కాబట్టి మనం ఏం చెప్తాము, హిందూ మతంలో సర్వే జన సుఖినో భవంతు అంటాం. అందరూ సమంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ ప్రపంచ శాంతిని కోరేటువంటి ఒక మతం హిందూ మతం. సో ఈ ఎవడో ఒక వెధవ, ఒక సంయమనం లేనటువంటి వాడు, బుద్ధి లేని వాడు అనవసరమైనటువంటి ఎమోషన్స్ కు పోయి తన స్థాయిని, తాను చేస్తున్న పని యొక్క పర్యవసానాలను గుర్తించకుండా చేసినటువంటి ఒకరి దుశ్చర్యలను మొత్తం హిందూ మతానికి ఆపాదించడం అనేది చాలా పెద్ద తప్పు. ఆ రకంగా మనం మాట్లాడడానికి వీల్లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, అతను దాడి చేసిన సందర్భాన్ని కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏంటిది, ఒక న్యాయవాది లాగా యథాప్రకారంగా అతను కోర్టులోకి వచ్చి కోర్టులో నిలబడి ఎవరికి అనుమానం కలగకుండా ఉండి హీ వాంటెడ్ టు క్యాచ్ ది ఐ ఆఫ్ ది నేషన్. ఇప్పుడేంది, ఒక వెధవ పని చేసిన వ్యక్తికి ఇవాళ ఇంత పెద్ద అట్రాక్షన్ రావడం కూడా ఒక రకంగా బాధాకరమైన విషయం. దీనికి హిందువులు ఎవ్వరూ ఏ రకంగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. హిందూ మతానికి ఈ పిచ్చి చేష్టలకు సంబంధం లేదు. దీన్ని ఆ రకంగా చూడడానికి వీల్లేదు. ఒక స్కోప్ దొరికింది ఇప్పుడు సనాతన. అట్లా కాదు భరత్ గారు, పిచ్చి వాళ్ళు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. మీరు ఎర్రగడ్డ ఆ పిచ్చి వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు మొత్తం సనాతన ధర్మం అంతా అంతే, హిందువులంతా పిచ్చివాడు చేసిన పనిగానే తర్వాత మళ్ళీ కులం పరంగా చూస్తున్నారు, దీన్ని కులం పరంగా చూస్తున్నారు. సరిగా అది సంకుచిత స్వభావంతో ఒక అవకాశం కోసమని ఎదురు చూస్తున్న వాళ్ళు కావాలని హిందూ మతం మీద అటాక్ చేస్తే దాన్ని మనం మాట్లాడడానికి. ఇప్పుడు వెంకటాచలయ్య మీద అటాక్ అయినప్పుడు ఇదే విధంగా జరిగిందంటే కులం అతను అతను మాట కూడా మాట్లాడు. చీఫ్ జస్టిస్ ఏమన్నారు, ఈ న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్ట, ఈ న్యాయ వ్యవస్థ యొక్క సంయమనం ఎంత గొప్పదంటే ఇది ఒక సముద్రం లాంటిది. ఇది తొందరగా వేడి కాదు, తొందరగా చల్లారదు. కాబట్టి ఈ సముద్రంతో పెట్టుకునేటువంటి పని ఎవరు చేయొద్దు. ఇట్లాంటి పనులు తప్పు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. న్యాయ వ్యవస్థను అందరూ గౌరవిస్తేనే ప్రజల ప్రాథమిక హక్కులు గౌరవించబడతాయి, ప్రజలకు సుఖ సంతోషాలు ఉంటాయి. తర్వాత న్యాయ వ్యవస్థే ప్రజలను నిరంకుశ ప్రభుత్వాల బారి నుండి తప్పిస్తుంది, వాళ్లకు రక్షణ కల్పిస్తుంది అనేటువంటి మాట మాట్లాడి ఒక ఉన్నతమైన విలువలను స్థాపించినాడు. ఇప్పుడు ఇక్కడ కూడా జస్టిస్ గవాయ్ గారు ఏమన్నారు, మీరు ఎవరు ఏం పట్టించుకోకండి, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. చాలా హంబుల్ గానే ఆయన రెస్పాండ్ అయ్యారు, కంప్లైంట్ కూడా చేయలేదు. అంటే దట్ షోస్ హిజ్ అండర్స్టాండింగ్, హిజ్ ఈక్వానిమిటీ, హిజ్ లెవెల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ కెపాసిటీ. అది. రెండోది ఏమంటే భరత్ గారు, మనము కొన్ని సందర్భాలలో ఆలోచించాల్సింది అంటే జడ్జెస్ ఎప్పుడైతే ఒక కేసులో డిస్కషన్ డిబేట్ జరుగుతుంటుందో ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడితేనే అతను తనకు ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఎక్కువ చెప్తాడు. అంటే ఈయన డిబేట్ ఇన్ కోర్టు జనరల్ గా మేము ఆర్గ్యూ చేస్తున్నప్పుడు మనకి ఎట్లా కనబడుతుంది అంటే జడ్జి గారు టోటల్ గా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా అనే భావన వచ్చేలాగా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు.
మేము ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తర్వాత మాకు అగెనిస్ట్ గా ఆర్గ్యూ చేసే అడ్వకేట్ ని కూడా ఇదే రకంగా ప్రశ్నలు వేస్తాడు. వేసి తరచి ప్రశ్నలు వేసి అసలు విషయాన్ని మీడియా లాగా అట్ట చేసి ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ వి హావ్. కాంగ్రెస్ వస్తే బీఆర్ఎస్ యాంగిల్ లో క్వశ్చన్ అడుగుతాం, బీఆర్ఎస్ వస్తే కాంగ్రెస్ యాంగిల్ లో క్వశ్చన్ అడుగుతాం. దాన్ని ఆ క్వశ్చన్ సగం చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈయన కాంగ్రెస్ కాదు, ఈయన టోటల్ బీఆర్ఎస్ అమ్ముడు పోయినారంట, లేకపోతే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఇప్పుడు భరత్ చాలా సార్లు నాలో ఉన్న జర్నలిస్ట్ కూడా బయటకు వచ్చేస్తాడు ఈ డిస్కషన్ లో డిబేట్లలో కూడా. నేను కూడా ఒక్కొక్కసారి మాట్లాడే తీరు చూస్తే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు రకరకాల విమర్శలు చేస్తారు, మీరు చూసే ఉంటారు. అంటే నేను అనేది ఏంటంటే ఒక వ్యవస్థ ఇంత బలహీనంగా లేదు, ముఖ్యంగా న్యాయ వ్యవస్థ అంత బలహీనంగా లేదు. దీన్ని ఇంత పెద్ద ఇష్యూగా చర్చించాల్సిన అవసరము లేదు, అసలు న్యాయ వ్యవస్థకు వచ్చినటువంటి నష్టము లేదు. రెండోది ఏంటంటే పదే చీఫ్ జస్టిస్ గారు బౌద్ధ మతాన్ని ప్రాక్టీస్ చేస్తారు, వారు హిందూ మతానికి వ్యతిరేకము, ఇట్లాంటివన్నీ మాట్లాడద్దు. ఎందుకంటే ముస్లింలుగా ఉన్నటువంటి చీఫ్ జస్టిస్లుగా ఉండ్రి, బౌద్ధ మతస్థులు చీఫ్ జస్టిస్లుగా ఉండ్రి, దళితులు చీఫ్ జస్టిస్లుగా ఉండ్రి, ఇట్లా రకరకాల వాళ్ళు ఆ ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారు. అది ఒక రాజపీఠం లాంటిది. అక్కడ కూర్చున్న తర్వాత వ్యక్తి తన స్వార్థాన్ని మర్చిపోతాడు, తన అవసరాలను మర్చిపోయి ఆ పదవికి తగ్గిన హుందాతనాన్ని తెచ్చిపెట్టుకుంటాడు. కొంతమందికి లేకపోయినా గానీ అది తెచ్చిపెట్టుకున్నా గానీ ఆ వ్యాఖ్య చేసి ఉండాల్సిందా ఆ రోజు. ఇక అది నోరు జారడం. ఇప్పుడే మీరు చెప్పారు కదా మనకి ఒక విషయం, కొద్ది సమయం ఉందా భరత్? ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పచ్చు. తెలంగాణ హైకోర్టులో జరిగింది. చెప్పండి. ఒకసారి ఏమైందంటే జస్టిస్ బిఎస్ఏ స్వామి అనే ఒక జడ్జు తులసిదాస్ అనే ఒక షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి ఒక అడ్వకేట్ ని కొంత అవమానపరిచేలాగా ప్రవర్తించినాడు. అసలు ఏం జరిగిందంటే ఒక 6 అడ్వకేట్లను హైకోర్టు జడ్జిలుగా రికమెండేషన్ చేస్తూ హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ ఇతను తులసిదాస్ ఏమంటాడంటే వీళ్లకు అర్హత లేదు, ఇందులో ఒకళ్ళిద్దరికైతే మతి స్థిమితం కూడా లేదు, వీళ్ళకి అసలు అంత పెద్ద నిష్ణాతులు కాదు, ఇట్లాంటి నాసిరకం వాళ్ళని కనుక జడ్జిలుగా చేస్తే న్యాయ వ్యవస్థ భంగం కలుగుతుంది, న్యాయ వ్యవస్థ యొక్క గౌరవ ప్రతిష్టలు దెబ్బతింటాయి అనేటువంటి మాట మాట్లాడి ఆయన ఒక రిట్ పిటిషన్ వేసినాడు హైకోర్టులో. అది అప్పటి న్యాయమూర్తులు జస్టిస్ బి సుభాషణ్ రెడ్డి, జస్టిస్ బిఎస్ఏ స్వామిల బెంచ్ ముందడ అది విచారణకు వచ్చింది. ఆ విచారణకు వచ్చినప్పుడు ఒకప్పుడు ఈ కాశీరాం పార్టీ లోపల ఈ తులసిదాసు బిఎస్ఎస్ స్వామి కలిసి పనిచేశారు. అయితే బిఎస్ఎస్ స్వామి గారు ఆ కేసు హియరింగ్ వచ్చినప్పుడు తులసిదాసును పట్టుకొని నీకు అంత పెద్ద ఆంగ్లం లేదు, అంత పెద్ద ప్రావీణ్యం లేదు, నువ్వు ఇంత గొప్పగా రెడ్ పిటిషన్ రాసావా, ఇది ఎవరో రెడ్ లో బ్రాహ్మణులో నీ ద్వారా రాయించి ఇది వేయించారు, నువ్వు వాళ్ళ చేతిలో పావుగా మారినావు అని చెప్పేసి ఆయన అభిశంసిస్తూ నువ్వు నా ముందట రాయి, ఆ ఎఫిడవిట్ లో రాసిన భాష నీకున్నదా, నీ తెలివి నాకు తెలియదా, నువ్వు రాయి అని అన్నాడు. అంటే అతను ఏం చేసినాడు, డిక్టేషన్ ఇవ్వడానికి అని పూనుకుంటే అతను డిక్టేషన్ ఇచ్చినాడు. ఏమని, ఐ నో జస్టిస్ బిఎస్ఎస్ స్వామి వెన్ ఐ వాజ్ అన్ అడ్వకేట్, బోత్ ఆఫ్ us worked together in Kashiram's party, he has got personal knowledge about the fact that I belong to scheduled caste అని రాసి కొద్దిగా ఎంబరాసింగ్ గా చేస్తే ఆ దశలో జస్టిస్ సుభాషణ్ రెడ్డి గారు ఇంటర్వ్యూ అయి నోనో ఇదంతా వేరే వైపు పోతుంది ఈ చర్చ అని చెప్పేసి వారించినాడు. ఆ తర్వాత జస్టిస్ బిఎస్ఎస్ స్వామి నన్ను ఓపెన్ కోర్టులో అవమానపరిచినాడు, కులం పేరు తీసుకొని, కులం వ్యవస్థ దానికి సంబంధించి నేను షెడ్యూల్డ్ కులాల వాడినని తెలిసే ఆయన నన్ను ఇట్లా అవమానపరిచినాడని చార్మినార్ పోలీస్ స్టేషన్ లో ఒక పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేసినాడు. నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఏం చేసినాను, ఒక అడ్వకేట్ ఒక జడ్జి మీదనే కంప్లైంట్ ఇవ్వడం చాలా వింతగా ఉంది అని దాన్ని ఒక వార్తగా రాసిన. వార్త రాసిన తర్వాత ఏమైందంటే కొద్ది రోజులకు నా మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ కింద కేసు బుక్ చేసినారు నా మీద. అంటే నేను అప్పుడు ఆంధ్రజ్యోతికి లీగల్ కరెస్పాండెంట్ గా ఉండే రోజులు అవి. అయితే ఏమైంది, నన్ను మీరు అపాలజీ చెప్పమన్నారు, నేను చెప్పను అని అన్నాను. నా మనసులో ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు. ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి ఒక న్యాయవాది ఒక జడ్జి మీద కంప్లైంట్ ఇస్తే మా జర్నలిస్టిక్ భాషలో ఇఫ్ ఎ మ్యాన్ బైట్స్ ఎ డాగ్ ఇట్ ఈస్ న్యూస్, ఇఫ్ ఎ డాగ్ బైట్స్ ఎ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ న్యూస్. కాబట్టి మా పరిభాషలో అది వార్త అని రాసినాను తప్ప అటు జస్టిస్ స్వామి పట్ల మాకు వ్యతిరేకత లేదు, న్యాయ వ్యవస్థ మీద ఏ రకమైన దురభిప్రాయం లేదు, ఇది వార్తగా రాసినాం అంతే. అతను ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చాడు, పోలీసు వాళ్ళు తీసుకున్నారు ఒక సిట్టింగ్ జడ్జి మీద అనే వార్త రాసినారు. దాని మీద నాకు 1 నెల జైలు శిక్ష, తర్వాత నాకు కొంత ఫైన్ వేసేసి డివిజన్ బెంచ్ వాళ్ళు తీర్పిచ్చారు. దాని తర్వాత నేను సుప్రీంకోర్టుకు పోయినా, సుప్రీంకోర్టు వాళ్ళు ఇది నథింగ్ డూయింగ్, దిస్ ఇస్ ద పార్ట్ అండ్ పార్సల్. హైకోర్టు మీకు
శిక్ష వేసింది 1 month జైలు శిక్ష వేసింది. అంటే ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు అంటే కూడా దాని రిపోర్ట్ ఆ వార్త రాసినందుకే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ కింద మిస్యూజ్ కదా, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మిస్యూజ్ కదా, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మిస్యూజ్ కదా వార్త రాస్తే అంటే కాదు. ఇట్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ డిస్పైజింగ్ జుడిషియరీ అనే యాంగిల్ లో పోయినారు. పోయి వాళ్ళు నన్ను అపాలజీ చెప్పన్నారు, నేను అపాలజీ చెప్పాను. ఫస్ట్ నా అంతరాత్మ ప్రబోధంగా నేను చేసిన తప్పు అని తేలితే తప్ప నేను ఎవడి బాబాకు అపాలజీ చెప్పను అని భీష్మించుకొని కూర్చున్నాను. నా సీనియర్ ఎస్ రామచంద్రరావు కూడా ఏమన్నారంటే, అరే నీకు మంచి భవిష్యత్తు ఉందిరా, నువ్వు జడ్జి అవుతావురా, అదైతావురా, ఇదైతావురా, నువ్వు అపాలజీ చెప్పురా అన్నాను. నేను అన్నాను సారీ అన్నాను. తప్పు చెయ్యకుండా అపాలజీ చెప్పడం అనేది మన బ్లడ్ లో లేదు, నేను చెయ్యాను. తర్వాత నేను సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా. అప్పుడు ఎన్ రామ్ హిందూ ఎడిటరు, ఆయన నాకు కేకే వేణుగోపాల్ అని ఒక సీనియర్ న్యాయవాది యొక్క సపోర్ట్ ఇచ్చినారు. ఎడిటర్స్ గిల్డ్ రెస్పాండ్ అయింది దాంట్లో ఏమని, ఒక జర్నలిస్ట్ ని గ్యాగింగ్ ది వాయిస్ ఆఫ్ ఎ జర్నలిస్ట్ అని. చాలా పెద్ద వార్త అయింది భరత్ ఇది. అంటే నేను అనేది ఏంటంటే, ఒక వ్యవస్థలో మనం పనిచేస్తున్నప్పుడు మన అంతరాత్మ ప్రబోధంగా పనిచేయాలి. న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి కొంత సంయమనం కలిగి ఉండాలి. ఇతర మతస్థులు ఏమనుకుంటారు, ఇతరులు ఏమనుకుంటారు అనే విషయాన్ని ఆలోచించాలి. తర్వాత భారత రాజ్యాంగంలో అయితే సెక్యులరిజం అనేటువంటి పదం వాడినారో అది ఇతర మతాల పట్ల ద్వేషభావన కలిగి ఉండేది కాదు. అన్ని మతాలను సమానంగా చూసేటువంటి స్వభావమే సెక్యులరిజం అనే పదానికి ఆ భావం అన్నమాట, అర్థం. మన సెక్యులరిజం అర్థం మారిపోయింది, సెక్యులరిజం అర్థం మారిపోయింది. హిందూ మతాన్ని తిడితే సెక్యులరిజం. సరే, అది కొంతమంది వాళ్ళకు అనుకూలంగా ఈనాడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అట్లా అంటే ఒక విషయము, మతం లేదు ఏది లేదు అని చెప్పి కమ్యూనిస్టు ఉద్యమంలో ఎన్నో ఏళ్లు పనిచేసిన మాకు కూడా అప్పుడప్పుడు వీడు బాపనోడు అని అంటా ఉంటారు. అది కామన్. ఇవాళ అంటే మనకు వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్ లేనప్పుడు యూ కండెమ్ ది అదర్ సైడ్ కౌన్సిల్ అని చెప్పేసి ప్లూటో ఎప్పుడో చెప్పినాడు. ఏమని, వెన్ యూ హ్యావ్ నో పాయింట్ టు ఆర్గ్యూ అటాక్ ది అదర్ సైడ్ అని. అట్లా వాదనలో ఎప్పుడైతే తమ పటిమను చూపెట్టలేరో అట్లాంటి దుర్మార్గులు చేసేటువంటి విమర్శను మనం పట్టించుకోవడానికి వీల్లేదు. ఈ ఇన్సిడెంట్ ను ఇంతే వదిలేడితేనే బెస్ట్. దీని మీద డిస్కషన్, డిబేటు, దళిత సంఘాలు అందరూ డిమాన్స్ట్రేషన్లు చేయడము, దళితులకు ఏదో అన్యాయం జరిగినట్టుగా దానికి ఏదో ఎవరి ప్రోద్బలము ఎవరి ప్రేరణతోనో అతను వచ్చి ఆ న్యాయవాది చీఫ్ జస్టిస్ మీద అటాక్ చేసినాడని దానికి చిలువలు పలువలుగా విరవడము అనేది కరెక్ట్ కాదనేది నా భావన. ఓకే, మనతో పాటు క్రాంతి కిరణ్ గారు ఉన్నారు, బీజేపీ